2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖలో అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడం అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండాలి. ప్రపంచాన్ని 2 సంస్థలు రూల్ చేస్తున్నాయి. ఒకటి బోయింగ్, రెండోది ఎయిర్ బస్. మనం ఏ ఎయిర్ క్రాఫ్ట్ చూసుకున్నా, ఉదాహరణకి మన ఎయిర్లైన్స్ ఉన్న ఇండిగో, దానిలో ఏ ఎయిర్ క్రాఫ్ట్ చూసుకున్నా ఎయిర్ బస్ లేదా బోయింగ్ వేరే వాళ్ళని కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలా వరకు కూడా బోయింగ్ కానీ ఎయిర్ బస్ కానీ ప్రపంచవ్యాప్తంగా. దీనికి సంబంధించి భారతదేశంలో ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారయ్యాయా? ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం స్వదేశీయంగా తయారు చేసుకుంటున్నామా? దీనికి సమాధానంగా సరస్ వచ్చేసింది. యాక్చువల్లీ 2004లోనే సరస్ MK1 ప్యాసింజర్ ప్లేన్స్ రెడీ అయిపోయాయి. దీన్ని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ప్లస్ CSIR కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. అయితే ఈ సరస్ జెట్ ఏదైతే ఉందో ప్యాసింజర్ ప్లేను, దానిలో 14 సీటర్స్ మాత్రమే ఉండేవి. ఈ జెట్ అనేది ప్రోటోటైప్ 1 తర్వాత ప్రోటోటైప్ 2 తయారు చేశారు. అయితే 2009లో ఒక ఉదంతం జరిగింది. దానిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ ప్రోటోటైప్ 2 సరస్ ఎయిర్ క్రాఫ్ట్ వాడుతుండగా క్రాష్ అయిపోయి 3 చనిపోయారనమాట. ఈ 3 చనిపోవడంతో అసలు ఆ ప్రాసెస్ ఆపేసి ఈ సరస్ ఎయిర్ క్రాఫ్ట్ని ఒక పక్కన పెట్టేశారు ఈ ఐడియాని. అయితే 2016 నుంచి దీన్ని మళ్ళీ రీడెవలప్ చేయాలి, అసలు ఎక్కడ టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది అని ఆలోచించి రీడెవలప్ చేయాలని చెప్పి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ప్లస్ CSIR వాళ్ళు మళ్ళీ రీడెవలప్మెంట్ స్టార్ట్ చేశారనమాట. అదే దిశగా ఇప్పుడు కొత్త న్యూస్ వచ్చేస్తుంది. అదే సరస్ MK2 ప్యాసింజర్ ప్లేన్స్. ఇవి డిసెంబర్ 2027 కల్లా మనకి అవైలబుల్గా ఉండబోతున్నాయి. జనరల్గా ఏ కొత్త ప్యాసింజర్ జెట్స్ తయారు చేసినా ముందుగా మిలిటరీ ట్రయల్స్కి వెళ్తాయి అనమాట. సివిలియన్స్కి ముందు అందుబాటులో ఉండవు. మిలిటరీ ట్రయల్స్కి వెళ్తాయి, అక్కడ బాగా రెడీ అవుతాయి, ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో ఈ దిశగా డిసెంబర్ 2027కి సరస్ MK2 ప్యాసింజర్ జెట్స్ రెడీ అయిపోతున్నాయి భారతదేశంలో. ఈ కొత్త సరస్ MK2 అడ్వాన్స్డ్ వర్షన్ ఏదైతే ఉందో దానిలో 19 సీటర్స్ అనమాట. ఇవి కొత్తగా వచ్చాయి. ఇవి కనుక సక్సెస్ అవుతాయి ఇంకొంత సీటింగ్ కెపాసిటీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అసలు సరస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సరస్ అంటే కొంగ, నీటి కొంగ, క్రేన్ అంటాం. సరస్ MK2 ప్యాసింజర్ ప్లేన్కి సంబంధించి ఇది 19 సీటర్ మల్టీ రోల్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీని ద్వారా మన ఉడాన్ స్కీమ్ కూడా కొత్త ఉత్తేజం వస్తుంది అనమాట. ఇది మొత్తం ఫుల్ గ్లాస్ కాక్పిట్ ఉంటుందంట. దీనిలో సరస్లో కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఒకటి, దానిలో చాలా లో క్యాబిన్ నాయిస్ ఉంటుంది, శబ్దం చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఆపరబుల్ ఫ్రమ్ సెమీ ప్రిపేర్డ్ రన్వేస్లో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఆపరబుల్ ఫ్రమ్ హాట్ అండ్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ ఫీల్డ్స్, ఏదైతే క్లిష్టమైన ఎయిర్ ఫీల్డ్స్ ఉంటాయో, చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయో అక్కడి నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఉదాహరణకి ధర్మశాల ఉంది హిమాచల్ ప్రదేశ్లో, అది హై ఆల్టిట్యూడ్ ప్లేస్ అనమాట. అటువంటి ప్లేసెస్ నుంచి కూడా ఈ ప్యాసింజర్ జెట్స్ మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా దే ఆర్ డిజైన్ టు మీట్ FAR 23 రిక్వైర్మెంట్స్. ఏదైతే ప్రోటోకాల్ స్టాండర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీట్ అవ్వచ్చు. సో సరస్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. ఈ టైంలో సరస్ మనకి ఇప్పుడు చాలా ప్రత్యేకం అనమాట. ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ అనేది ఇండియాకి ఈ టైంలో చాలా అవసరం. ముఖ్యంగా మనం ఈ సివిల్ ఏవియేషన్ సెక్టర్ సంబంధించి ఉడాన్ స్కీమ్లో ఉన్నాం. దానిలో ఎయిర్ ట్యాక్సీ కానీ, ఎగ్జిక్యూటివ్ ట్రాన్స్పోర్ట్ కానీ, బార్డర్ ప్యాట్రోలింగ్ కానీ, ఎయిర్ అంబులెన్స్ కానీ, రకరకాల కమ్యూనిటీ సర్వీసెస్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కానీ మనకు కొన్ని ప్రత్యేకమైన ఎయిర్ క్రాఫ్ట్స్ అవసరం. సరస్ అనేది ఆ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉంది.